Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, ఏపీలో మెయిన్స్కు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా జూన్ 1న మనకి మార్నింగ్ 10 నుంచి 1 వరకు జరగబోయేటటువంటి ఈ ఎగ్జామ్లో సో మీకు తెలుసు 200 మార్కులకు జరిగేటటువంటి ఎగ్జామ్లో ఇంగ్లీష్ నుంచి దాదాపు 30 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆ ప్రకారం ఒక అనాలిసిస్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇప్పుడు ఏ టాపిక్ల పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, మీరు ఇంతవరకు ఏ టాపిక్లు ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, ఈ 30 మార్కులకు సంబంధించి మనం చెప్పేటప్పుడు రైట్ దానికంటే ముందు ఒక స్మాల్ విషయం ఏంటి అంటే మీకు హాల్ టికెట్స్ పైన ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇక్కడ నంబర్స్ 2 రాశాను, ఈ నంబర్స్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ పొందొచ్చు. ఏంటవి 9441450639, నెక్స్ట్ వన్ 9100203323. ఈ నంబర్స్కి ఫోన్ చేసి వివరాలు డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే యూ కెన్ గెట్ ది క్లారిఫికేషన్స్ ఫ్రమ్ దోస్ నంబర్స్. సో 6100 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కసరత్తు ఏదైతే ప్రారంభం జరిగిందో ఏపీలో కానిస్టేబుల్ ఎగ్జామ్స్కు సంబంధించి ప్రిలిమ్స్ అయిపోయింది, తర్వాత ఈవెంట్స్ కంప్లీట్ అయినాయి రైట్. చాలా కోర్టు కేసులు అవి వీటినన్నిటినీ ఛేదించుకొని చివరిగా మెయిన్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు 38,910. చూడండి, 38,910 మంది రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే JNTU కాకినాడ. సో ఏపీలో దాదాపు 5 సెంటర్స్లో ఎగ్జామ్ జరగబోతుంది. ఏంటి, విజయవాడ, కాకినాడ, గుంటూరు, అదేవిధంగా కర్నూలు, తిరుపతి. ఈ 5 సెంటర్స్లో జరగబోయేటటువంటి ఈ ఎగ్జామ్లో మీరు ఇంగ్లీష్ పరంగా ఏ టాపిక్లు మనం ప్రిపేర్ కావాలి ఏంటి అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఏం చదవాలి, ఇప్పుడు ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటువంటి టాపిక్లు ఏంటి, వాటిపైన ఫోకస్డ్గా ఎలా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది చూద్దాం. సో చాలా ఈజీ వేలో నేను చెప్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ మీరు 30 బిట్లలో మినిమం 2 బిట్లు టెన్సెస్ అనే టాపిక్ నుంచి పడతాయి. బాగా అబ్జర్వ్ చేయండి. మొదటగా మీరు ఏ టాపిక్ కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే టెన్సెస్ అనే టాపిక్ కాన్సన్ట్రేషన్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు టెన్సెస్ ఎలా ప్రిపేర్ కావాలి అంటే 4 అంశాలు ప్రతి దాంట్లో మీరు నేర్చుకోవాలి. దెర్ ఆర్ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్. అందులో డెఫినేషన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, క్లూ వర్డ్స్ ఏంటి, ఆ లింక్స్ ఏంటి, ఏ 2 ఫార్మ్స్ ఆఫ్ టెన్స్లు కలిపి వస్తాయి. బాగా అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ సింపుల్ క్లూ వర్డ్స్ ఏంటి, అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, యూజువలీ, ఆల్వేస్, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్. Every hour, every day, every week, every month, every quarter, every half year, every decade, every time, every morning, every evening, every night, every April. ఈ మాటలు ఏ వాక్యంలో వచ్చినా కూడా ఆ వాక్యం ప్రజెంట్ సింపుల్ అవుతుంది. ఆ ప్రకారం వర్బు ఉండాలి. ఈ విధంగా మీరు 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ స్ట్రక్చర్స్ను బేస్ చేసుకొని, అదేవిధంగా క్లూ వర్డ్స్ను బేస్ చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో ఈ టెన్సెస్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు బాగా చేయండి. ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి టెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ రెండో ప్రయారిటీ ఏంటి అనేసి అంటే రెండో ప్రయారిటీ ప్రిపోజిషన్స్కి ఇవ్వండి. ప్రిపోజిషన్స్ మరి ఇక్కడ ప్రిపోజిషన్స్ అంటే మీకు ఒక 30 వరకు ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి నాన్న. ప్రీ అంటే బిఫోర్, పొజిషన్ అంటే ప్లేస్, ప్రిపోజిషన్ అంటే ఏంటి, విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్. ఇవి దాదాపు 30 వరకు ఇంపార్టెంట్ ఉన్నాయి. వాటి యొక్క అర్థాలు ఏంటి, యూసేజెస్ ఏంటి చాలా క్లారిటీగా నేర్చుకోండి. బిట్వీన్, అమాంగ్, బిసైడ్, బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, టిల్, అంటిల్, అబౌట్, అరౌండ్, అలాంగ్, అక్రాస్, అగెనిస్ట్, బెనీత్, బియాండ్, టువర్డ్స్, అండర్నీత్, బిలో, ఓవర్. వీటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఇవి కాకుండా వచ్చే ప్రసక్తే ఏం లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి అంటే ఆర్టికల్స్కి ఇవ్వండి. ఆర్టికల్స్
ఈ ఆర్టికల్స్కు సంబంధించి మూడే మూడు ఉన్నాయి. ఆ మూడు చాలా ఈజీ, అంటే ఏ, అండ్, ది, ఈ మూడు పదాలు ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనే దానిపైన మీకు క్లారిటీ అనేది ఉండాలి. ఓకేనా? సో బిట్ అయితే పక్కా వస్తుంది, అందులో డౌట్ అక్కర్లా. రైట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్కు సంబంధించి నేను చెప్తున్నా. నెక్స్ట్ ప్రయారిటీ, ఇవి అవ్వగానే మీరు క్వశ్చన్ ట్యాగ్కు వెళ్ళండి. క్వశ్చన్ ట్యాగ్కి వెళ్తే ఈ క్వశ్చన్ ట్యాగ్లో దాదాపు 8 రూల్స్. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్లో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేవలం 8 రూల్స్ ఉంటాయి. ఈ 8 రూల్స్ బాగా మీరు నేర్చుకున్నట్లయితే ఎలాంటి బిట్టుకైనా ఆన్సర్ చేయగలరు. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ వన్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ టు స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. చూడండి, యాక్టివ్ వాయిస్లో అయినా ఇవ్వచ్చు, లేదా ప్యాసివ్ వాయిస్లో అయినా బిట్ ఇవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా, యాక్టివ్ వాయిస్లో ఒక బిట్టు, లేదా ప్యాసివ్ వాయిస్లో డిఎస్ఐడిస్లో ఒక బిట్ ఇవ్వచ్చు, లేదా దీంట్లో 2 దాంట్లో 2 ఇవ్వచ్చు. ఇది ఒకటి అది ఒకటి ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. కంపారిజన్స్, ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏంటి? ఎర్రర్స్. మరి ఎర్రర్స్ అంటే ఏంటి, బిట్ ఎలా ఇస్తున్నారు ఏంటి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఎర్రర్స్ అనేవి బిట్స్ ఎలా ఇస్తున్నారు ఏంటి అంటే, ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, వన్ మస్ట్ లవ్ హర్ కంట్రీ. ఇక్కడ వన్ మస్ట్ లవ్ హిస్ కంట్రీ. వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ. అలాగనే వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ. ఇలా ఇచ్చినప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికలీ కరెక్ట్ అంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ sentence is grammatically correct. అంటే ఈ 4 వాక్యాలలో రైట్ సెంటెన్స్ ఏంటి, రాంగ్ సెంటెన్స్ ఏంటి అలా అడగడానికి ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ 4 సెంటెన్స్లో రైట్ సెంటెన్స్ ఏంటి, రాంగ్ సెంటెన్స్ ఏంటి, కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అలా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ 1 అంటే ఎవరు, లేడీనా గర్లా, లేడీనా లేకపోతే బాయ్ చెప్పలేం. కాబట్టి మనం హర్రా హిజా అని డిసైడ్ చేయలేం. కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ 1 రాంగ్, సెకండ్ 1 రాంగ్. ఎందుకంటే 1 అనేది ఆడ అని ఎట్లా చెప్పగలవు, చెప్పలేం. 1 అనేది మగ అని ఎట్లా చెప్పగలవు, చెప్పలేం. ఇక్కడ వన్స్ అనేది అపాస్ట్రఫీ ఉండాలి, కాబట్టి థర్డ్ 1 కూడా రాంగ్. 4th ఆప్షన్ ఈజ్ రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1 వస్తే వన్స్ వస్తుంది. ఈ మాట మీకు గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా? సో ఇలాంటి బిట్లు ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఏంటి, ఎర్రర్స్ తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏరియా ఏంటి అనేసి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్ను 3 లేదా 4 పార్ట్లుగా డివైడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ది సీఎం అలాంగ్ విత్ హిస్ cabinet ministers are waiting
ఫర్ ది అరైవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ సిన్స్ 8 AM. ఇక్కడ ఏమంటున్నాడు? ది సీఎం అలాంగ్ విత్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్ అంటున్నాడు. బాగా విను, క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ వెయిటింగ్ అంటున్నాడు. ఆర్ వెయిటింగ్ ఫర్ ది అరైవల్ ఆఫ్. ఓకే, ఇలా ఇచ్చాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏ ఆప్షన్లో మిస్టేక్ ఉంది అంటున్నాడు. చూడు, ది సీఎం అలాంగ్ విత్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్. గుర్తుపెట్టుకోండి, ది సీఎం విత్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్, ది సీఎం అలాంగ్ విత్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్, ది సీఎం యాజ్ వెల్ యాజ్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్, ది సీఎం టుగెదర్ విత్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్, ది సీఎం బిసైడ్స్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్, ది సీఎం ఇన్ అడిషన్ టు హిస్ క్యాబినెట్ మినిస్టర్స్. ఇలాంటి మాటలు వచ్చినప్పుడు వర్బ్ అనేది ఫస్ట్ నౌన్కు అగ్రి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏముండాలి, ఏంటి, ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఏంటనేసి అంటే డెఫినెట్గా ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఆర్ వెయిటింగ్ అనేది ఉండకూడదు. ఈ ప్లేస్లో హ్యాస్ బీన్ అనేది ఉండాలి. హ్యాస్ బీన్ వెయిటింగ్ అనేది ఉండాలి. సో ఆన్సర్ ఏంటి అంటే, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ పార్ట్లో మిస్టేక్ ఉంది. సో ఇలాంటి బిట్లు మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. 2-3 రకాలైనటువంటి బిట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇలాంటివి. సో దీని తర్వాత నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏరియా ఏంటి అనేసి అంటే, నెక్స్ట్ వన్ ఎర్రర్స్ అయిపోయిన తర్వాత, ఓకే, ఎర్రర్స్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ టాపిక్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కూడా. కాంప్రహెన్షన్, ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ 5 మార్కులకైనా ఇవ్వచ్చు, లేదా 4 మార్కులకైనా ఇవ్వచ్చు. సిచ్యువేషన్ బట్టి ఎన్నైనా ఇవ్వడానికి అవకాశం ఉంది. 4 లేదా 4 or 5 మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైన కూడా 2 బిట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎలా మీరు నేర్చుకోవాలి? ఆటోక్రసీ, అరిస్టోక్రసీ, థియోక్రసీ, బ్యూరోక్రసీ, డెమోక్రసీ, కాకిస్టోక్రసీ, ప్లాటోక్రసీ, ప్లూటోక్రసీ, అలిగార్చీ, అనార్చ్, డయార్చీ, మోనార్కీ, అలాగనే ట్రయార్చీ, రైట్? సో ఇలాంటి మాటలన్నీ ఒక దగ్గర, సబ్జెక్ట్స్ అన్నీ ఒక దగ్గర, ఫోబియాలన్నీ ఒక దగ్గర, మానియాలన్నీ ఒక దగ్గర, రైట్? క్రసీలన్నీ ఒక దగ్గర, గమి, పాలిగమి, పాలియాండ్రీ, బైగమి, మోనోగమి. సో మోనో అంటే 1 అని అర్థం, గమి అంటే పెళ్ళి. మోనోగమి అంటే ఒకే భార్య లేదా ఒకే భర్త కలిగి ఉండడం. బైగమి అంటే 2 భార్యలు 2 భర్తలు కలిగి ఉండడం. పాలిగమి అంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండడం, హ్యావింగ్ మెనీ వైవ్స్. పాలియాండ్రీ అంటే ఎక్కువ మంది హస్బెండ్లు కలిగి ఉండడం. అలాగనే మ్యాట్రిసైడ్, ప్యాట్రిసైడ్, ప్యారిసైడ్, సూసైడ్, రెజిసైడ్, ఇన్ఫాంటిసైడ్. సో ఇలాంటి సైడ్లకు సంబంధించినవన్నీ ఒక దగ్గర ఇట్లా రాసుకొని ప్రిపరేషన్ మొదలు పెడితే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు యూ టు రికగ్నైజ్, టు కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ ఇదైన తర్వాత ఇడియమ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇది తర్వాత ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్స్ తర్వాత స్పెల్లింగ్స్. అదేవిధంగా స్పెల్లింగ్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సినానియమ్స్ అండ్ యాంటోనియమ్స్. ఈ సినానియమ్స్, యాంటోనియమ్స్ అనేవి నువ్వు ఏవి రాసినా కూడా, ఎన్ని చదివినా కూడా అంత గుర్తుండకపోవచ్చు. బట్ మొదటగా వీటిపైన కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత వాటిపైన కాన్సన్ట్రేషన్ మీరు చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఫ్రేజెస్. కానీ ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. చూడు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అయినా ఉండొచ్చు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఫ్రేజెస్ అయినా ఉండొచ్చు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అయినా ఉండొచ్చు, రైట్? ఈ టాపిక్లు కాన్సన్ట్రేషన్ చేయండి. చాలు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో
if you want to go ahead in this precious time, right, you can download KVR English Academy app, KVR English Academy app. So you can go through all these topics. Okay, thank you all of you.